ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫండమెంటల్ రూల్స్ గురించి చెప్పుకుందాము. ప్రతి ఏదైనా ఎంప్లాయీ గవర్నమెంట్ సర్వీసులోకి రావాలి అంటే మొదట మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఫాలో అవుతాము. గవర్నమెంట్ సర్వీసులోకి వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయీ యొక్క సర్వీస్ ని అవన్నీ చూడడానికి మనం ఫండమెంటల్ రూల్స్ మనకి ప్రాతిపదిక. అలాగే అతను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూల్స్ మనకి వర్తిస్తాయి. సో ఈ రోజు మనం ఫండమెంటల్ రూల్స్ గురించి చెప్పుకుందాము. ఈ ఫండమెంటల్ రూల్స్ అనేవి మనకి 1 జనవరి 1922లో ఇది అమల్లోకి వచ్చినవి. ఇందులో 5 పార్టులు గాను 13 చాప్టర్లు గాను విభజించబడినవి. ఇందులో మొత్తం 130 రూల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్. అందులో రూలింగ్స్ గాని, సబ్సిడరీ రూల్స్ గాని, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ గాని, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ గాని ఇలా ఉంటాయి. ఇందులో 7 అనెక్జర్స్ ఉన్నాయి, 4 అపెండిసెస్ కూడా ఉన్నాయి. సో మొదటగా మనము ఈరోజు ఫండమెంటల్ రూల్స్ లో FR 49 గురించి అంటే కాంబినేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ గురించి చెప్పుకుందాం. కాంబినేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీని ఫుల్ అడిషనల్ ఛార్జీలో గాని లేదా కరెంట్ డ్యూటీస్ గాని అదనపు పోస్టులకి అంటే 2 ఇండిపెండెంట్ పోస్టులకి అపాయింట్ చేయడానికి అధికారం ఉన్నది గవర్నమెంట్ కి లేదా హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి. సో ఈ అధికారంతో వాళ్ళు ఒక ఎంప్లాయీని 2 అదనపు పోస్టులకి ఇండిపెండెంట్ పోస్టులకి అడిషనల్ ఛార్జ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. సో అడిషనల్ ఛార్జ్ ఇవ్వడానికి మనకి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 3 నెలల వరకు అడిషనల్ ఛార్జ్ ఇవ్వచ్చు. తర్వాత 3 నెలలు దాటితే గవర్నమెంట్ మాత్రమే అడిషనల్ ఛార్జీ ఇస్తుంది. సో ఈ అడిషనల్ ఛార్జీ ఇచ్చినప్పుడు మినిమం ఎంత పీరియడ్ పనిచేయాలి, అడిషనల్ ఛార్జీ అంటే అడిషనల్ ఛార్జ్ అలవెన్స్, అడిషనల్ పే పొందడానికి అంటే అడిషనల్ ఛార్జ్ లో చేసినటువంటి పీరియడ్ కి అడిషనల్ పే పొందడానికి మినిమం ఎంత సర్వీస్ మనకు కావాలి అంటే ఫుల్ అడిషనల్ ఛార్జీకి అయితే 14 పని దినాలు, అందులో సిఎల్స్ ఆప్షనల్ హాలిడేస్ తీసివేసి 14 పని దినాలు చేస్తే వాళ్ళు అడిషనల్ పేకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లాగే కరెంట్ డ్యూటీస్కి వచ్చేసి 30 రోజులు మినిమం పనిచేస్తేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ 2 అండ్ రూలింగ్ 8 అండ్ 9 అండర్ FR 49. తర్వాత ఇతర కండిషన్స్ ఏమున్నాయంటే అడిషనల్ ఛార్జీకి ఎప్పుడు కూడా కొత్తగా క్రియేట్ చేసినటువంటి పోస్ట్ కి అడిషనల్ ఛార్జీ పెట్టకూడదు. తర్వాత ప్రీవియస్ ఇన్కంపెంట్ అడిషనల్ ఛార్జీ ఇచ్చినటువంటి పోస్ట్ కి ఛార్జీ హ్యాండెడ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చౌకీదార్స్ గాని, క్లాస్ 4 ఎంప్లాయీస్ గాని, డ్రైవర్స్ కానీ, రికార్డ్ అసిస్టెంట్స్ వీళ్ళని ఇంకో పోస్ట్ లోకి అడిషనల్ ఛార్జీ పెట్టడానికి వీల్లేదు. తర్వాత ప్రొబేషనర్స్, టెంపరరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ప్లేసింగ్ అడిషనల్ ఛార్జ్. తర్వాత అడిషనల్ పే ఏమేమి అడ్మిసిబిలిటీ ఉంటుంది. సో మనకి ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చినప్పుడు మొదటి 3 నెలలు 1/5 ఆఫ్ హిజ్ బేసిక్ పే అంటే అతని బేసిక్ పేలో 1/5 వంతు లేదా హాఫ్ ఆఫ్ ది ఇనిషియల్ పే ఆఫ్ అడిషనల్ పోస్ట్ అంటే ఇతని బేసిక్ పే 1/5 లేదా అడిషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి ఇనిషియల్ పేకి పే స్కేల్లో ఇనిషియల్ పేకి హాఫ్. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది మొదటి 3 నెలలు వస్తుంది. తర్వాత 3 నెలలు అందులో సగం అంటే 1/4 ఆఫ్ హిజ్ పే ఆర్ 1/10 ఆఫ్ హిజ్ పే ఆర్ 1/4 ఆఫ్ అడిషనల్ పే ఆఫ్ ఇనిషియల్ పోస్ట్. ఆ రెండిట్లో ఏది తక్కువైతే అది వస్తుంది. ఇది ఫుల్ అడిషనల్ ఛార్జ్కి అయితే. అదే కరెంట్ డ్యూటీస్కి అయితే మళ్ళీ మొదట చెప్పినట్లు మనం 1 సెకండ్ అని చెప్పాం కదా, 1/5 ఆఫ్ హిజ్ పే అని చెప్పాము ఫుల్ అడిషనల్ ఛార్జీకి. అట్లా కాకుండా 1/10 ఆఫ్ హిజ్ పే ఆర్ 1/4 ఆఫ్ అడిషనల్ ఇనిషియల్ పే ఆఫ్ అడిషనల్ పోస్ట్. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది ఇస్తాం మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు సగం వస్తుంది. ఇది అడిషనల్ పేకి వచ్చేటటువంటి అలవెన్సెస్. తర్వాత ఈ అడిషనల్ పేలో మనకి శాంక్షన్ చేసేటటువంటి అడిషనల్ పే అది ఆల్ పర్పసెస్ కి మన బేసిక్ పే FR 921A కింద వచ్చేటటువంటి బేసిక్ పేకి ఆల్ పర్పసెస్ కి ఉపయోగపడుతుంది. అంటే ఆ అడిషనల్ పే ప్లస్ ఇతని బేసిక్ పే 2 కలిపి దాని మీద వచ్చేటటువంటి అలవెన్స్లు అన్ని కూడా అతనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత స్పెషల్ పే
లేదా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఉంటే అటువంటివి అడిషనల్ పోస్ట్ లో రావు. స్పెషల్ పే అతని క్వాలిఫికేషన్స్ కి ఏమైనా స్పెషల్ పే డ్రా చేసి ఇస్తూ ఉంటే అది కూడా ఎలిజిబిలిటీ ఉండదు. కానీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అంటే మనకి హెచ్ఆర్ఏ, సిసిఏ, టీఏ, బ్యాడ్ క్లైమేట్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, తర్వాత యూనిఫామ్ అలవెన్స్ అని ఉన్నాయి. వీటిల్లో 2 పోస్టుల్లో కూడా కొత్త పోస్టులో ఇతను చేసే పోస్టులో రెండింటికి ఆ అలవెన్స్లు ఉంటే రెండిట్లో ఏది ఎక్కువైతే అది డ్రా చేయవచ్చు. ఇది మనకి అడిషనల్ పేకి సంబంధించినటువంటి రూల్స్. తర్వాత సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటే FR 53 ప్రకారం ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెన్షన్ లో పెట్టినప్పుడు అతనికి ఇచ్చేటటువంటి అలవెన్స్ ని సబ్సిస్టెన్స్ అలవెన్స్ లేదా సబ్సిస్టెన్స్ గ్రాంట్ అంటారు. ఈ సబ్సిస్టెన్స్ గ్రాంట్ అనేది మొదటి 3 నెలలు కూడా హాఫ్ ఆఫ్ ది పే ఇస్తారు. మొదటి 3 నెలలు హాఫ్ ఆఫ్ ది పే ఇస్తారు. తరువాత అతని సస్పెన్షన్ ప్రొలాంగ్ అయితే అది అతని ఇండివిడ్యువల్ మూలాన ప్రొలాంగ్ అయితే 50% లో 50% మళ్లీ తగ్గిస్తారు. అంటే 25% మాత్రమే ఇస్తారు. అట్లా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వలన అంటే ఎంప్లాయీ బాధ్యత ఏమీ లేకుండా సస్పెన్షన్ ప్రొలాంగ్ అయితే మాత్రం మొత్తం 75% సబ్సిస్టెన్స్ అలవెన్స్ పెంచడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ మీద వచ్చేటటువంటి అలవెన్స్లు ఏమేమి ఉన్నాయంటే డిఏ ఫ్రమ్ టైం టు టైం వచ్చేటటువంటి డిఏ వస్తుంది, ప్రపోర్షనేట్ గా వస్తుంది. తర్వాత హెచ్ఆర్ఏ మాత్రం సిసిఏ కాంపెన్సేటరీ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ మాత్రము సస్పెన్షన్ కి ముందు రోజు ఏ అయితే పే డ్రా చేస్తున్నాడో ఆ పే మీద వస్తుంది. అంటే హెచ్ఆర్ఏ మాత్రం పూర్తిగా వస్తాయి. డిఏ మాత్రం ప్రపోర్షనేట్ గా వస్తుంది. అట్లాగే ఐఆర్ మాత్రము ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత స్పెషల్ పేస్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఈ సస్పెన్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ సస్పెన్షన్ పీరియడ్ ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఒకవేళ ఎంప్లాయీ ని రీఇన్స్టేట్ చేసి అంటే ఆర్డర్ ఆఫ్ రీఇన్స్టేట్ చేసేటువంటి ఆర్డర్ లో ఆ ఎంప్లాయీ యొక్క సస్పెన్షన్ పీరియడ్ ని ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత పే ఇవ్వాలి అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే మాత్రం అంటే 1976 లో మనకు ఒక జీవో ఉంది 481 SR లో స్పెసిఫిక్ గా మెన్షన్ ఉండాలన్నమాట. అంటే సస్పెన్షన్ పీరియడ్ ఎలా ట్రీట్ చేయాలి, తర్వాత పే అండ్ అలవెన్సెస్ ఎలా ఇవ్వాలి అనేది మనకి రీఇన్స్టేట్మెంట్ చేసేటటువంటి ఆర్డర్ లోనే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఒకవేళ అలా మెన్షన్ చేయకుండా SR లో ఎంట్రీస్ ఏం లేకపోతే మాత్రం అది డ్యూటీగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సస్పెన్షన్ పీరియడ్ ఒకవేళ ఛార్జెస్ ఏమైనా ఫ్రేమ్ చేసి అవి ఎగ్జానరేట్ అయితే మాత్రం ఎంటైర్ పీరియడ్ ని డ్యూటీగా ట్రీట్ చేస్తాము. తర్వాత సస్పెన్షన్ పీరియడ్ లో చనిపోతే ఆ పీరియడ్ కూడా డ్యూటీగా ట్రీట్ చేస్తాము. తర్వాత సస్పెన్షన్ లో ఉన్న ఎంప్లాయీస్ కి లీవ్ శాంక్షన్ చేయము FR 55 ప్రకారము. తర్వాత ఒకవేళ ఏదైనా ఛార్జెస్, డిసిప్లినరీ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఉండి అటువంటి కేసెస్ నుంచి అతను అక్విట్ అయితే ఏ రోజైతే అక్విట్ అవుతాడో ఆ రోజు నుంచి మాత్రమే అరియర్స్ వస్తాయి. అంతకు ముందు పీరియడ్ నుంచి అరియర్స్ రావు. ఇది మనకి సర్క్యులర్ మెమో 32419 డేటెడ్ 19/6/2005 లో చెప్పడం జరిగింది. తర్వాత జాయినింగ్ టైం అనేది మనకి FR 105 నుంచి 108 వరకు ఉంటుంది. జాయినింగ్ టైం అనేది మనకి ఏ సమయంలో ఒక ఎంప్లాయీకి ఒక చోట నుంచి ఇంకో చోటకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి జాయినింగ్ టైం ఎంప్లాయీస్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఏ సమయంలో అతనికి జాయినింగ్ టైం ఎలిజిబిలిటీ రాదు అనేది ముందు తెలుసుకుంటే మిగతావి మనకి క్లియర్ అవుతుంది. సో మొదట ఏదైనా ఒక లీవు ఈఓఎల్ గానీ, ఈఎల్ గానీ, హాఫ్ ఏ లీవ్ గానీ, ఏదైనా లీవ్ గానీ 120 రోజుల కంటే మించి వెళితే అటువంటి ఎంప్లాయీ తర్వాత వచ్చి జాయిన్ అయితే అతనికి జాయిన్ టైము ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత సస్పెన్షన్ అయిన తర్వాత ఒకవేళ ఆ సస్పెన్షన్ పీరియడ్ ని స్పెసిఫిక్ పెనాల్టీగా ట్రీట్ చేస్తే ఆ సమయంలో కూడా అతనికి జాయినింగ్ టైము ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ బిల్డింగ్ లేకపోతే మీకు జాయినింగ్ టైము ఎలిజిబిలిటీ. సేమ్ బిల్డింగ్ లోనే ట్రాన్స్ఫర్ అయ్యాడు అనుకోండి, జాయినింగ్ టైము ఏముండదు, అదే రోజు జాయిన్ అయిపోవాలి. అట్లాగే ఒక బిల్డింగ్ మారినా కూడా 1 డే జాయినింగ్ టైము వస్తుంది. తర్వాత జాయినింగ్ టైంలో మనకి ఎంత వస్తుంది అనేదంటే అది మనకి ప్రిపరేషన్ కి 6 రోజులు ఇస్తారు. తర్వాత ఒక సండే కలుస్తుంది. మిగతాది అతను జర్నీ టైం అంటే మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ జర్నీ చేయొచ్చు. మనము
ఏరోప్లేన్ లో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, తర్వాత ఓషన్ స్టీమర్ లో వెళ్ళొచ్చు, రివర్ స్టీమర్ లో వెళ్ళొచ్చు, లేదా బుల్లక్ కార్ట్ లో వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు. ఎట్లాగే వెళ్ళినా కూడా మనకి దాన్ని బట్టి మనకి ఉంది. అదే ఎయిర్ లో వెళితే సేమ్ డే రాష్ట్రంలోనే కాబట్టి దాదాపు సేమ్ డే 2 hours 3 hours పట్టింది అనుకోండి, సేమ్ డే కాబట్టి 1 day జాయినింగ్ టైం ఇస్తారు. అట్లా కాకుండా ట్రైన్ లో ప్రయాణం చేస్తే ప్రతి 500 కిలోమీటర్లకి ఒక రోజు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత బస్సులో లేకపోతే రివర్ స్టీమర్ లో వెళితే ప్రతి 150 కిలోమీటర్లకి ఒక రోజు జాయినింగ్ టైం ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఓషన్ స్టీమర్ లో వెళితే మాత్రం ప్రతి 350 కిలోమీటర్లకి ఒక రోజు జాయినింగ్ టైం ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మిగతా ఏ మూడైనా కూడా ప్రతి 25 కిలోమీటర్లకి ఒక రోజు జాయినింగ్ టైం వస్తుంది. తర్వాత జాయినింగ్ రిలీవ్ అయిన తర్వాత నెక్స్ట్ డే హాలిడే వచ్చిందనుకోండి, సో మీకు జాయినింగ్ టైం స్టార్ట్స్ ఫ్రమ్ దట్ హాలిడే. అంటే ఒక రోజు ఆఫ్టర్నూన్ మీరు రిలీవ్ అయ్యి ఆ తెల్లవారి సండేనో లేకపోతే ఏదో పబ్లిక్ హాలిడే వస్తే జాయినింగ్ టైం స్టార్ట్స్ ఫ్రమ్ దట్ పబ్లిక్ హాలిడే ఇట్ సెల్ఫ్. అట్లా కాకుండా మీరు జాయినింగ్ టైం అంతా అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ సండే కలుపుకొని జర్నీ టైం కలుపుకొని సో నెక్స్ట్ వర్కింగ్ డే జాయిన్ అవ్వాలన్నప్పుడు ఆ నెక్స్ట్ వర్కింగ్ డే పబ్లిక్ హాలిడేనో ఏదో వచ్చిందనుకోండి, సో నెక్స్ట్ వర్కింగ్ డే జాయిన్ అవ్వాలి. ప్రిఫిక్స్ చేయడానికి లేదు, సఫిక్స్ చేయడానికి మాత్రం హాలిడేస్ సఫిక్స్ చేసుకోవచ్చు జాయినింగ్ టైం కి. సో జాయినింగ్ టైం పీరియడ్ కి క్యాజువల్ లీవ్స్ గానీ లేకపోతే ఓహెచ్లు గానీ సఫిక్స్ చేయడానికి వీల్లేదు. తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా ఉంటే అటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇష్టపూర్వకంగా జాయినింగ్ టైం ఇవ్వవచ్చు. తర్వాత జాయినింగ్ టైం పీరియడ్ లో ఏమేం పే అండ్ అలవెన్సెస్ వస్తాయి. జాయినింగ్ టైం పీరియడ్ లో వచ్చేటువంటి పే అండ్ అలవెన్సెస్ ఏమేంటంటే అతను డ్రా చేసేటువంటి బేసిక్ పే వస్తుంది, తర్వాత డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ, ఒకవేళ పూర్వపు స్థానము కొత్త ప్రదేశం రెండిట్లో డిఫరెంట్ రేట్స్ ఉంటే ఏది లోయెస్ట్ రేట్ ఉంటే ఆ రేట్ ఇస్తారు. తర్వాత కాంపెన్సేటరీ అలవెన్సెస్ కూడా అంతే. సీసీఏ ఉన్నా కూడా ఒకవేళ కొత్త 2 ప్లేసుల్లో డిఫరెంట్ సీసీఎస్ ఉంటే ఏది తక్కువైతే ఆ సీసీఏ మాత్రమే ఇస్తారు. తర్వాత ఒకవేళ జాయినింగ్ టైం పీరియడ్ లో ఇంక్రిమెంట్ ఏమైనా డ్యూ ఉంటే ఆ ఇంక్రిమెంట్ రిలీజ్ చేయాలి. తర్వాత ఎవరైనా ఒక ఎంప్లాయీ జాయినింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా జాయిన్ అవ్వకుండా చేస్తే మాత్రం అతనికి మిస్బిహేవియర్ కింద ట్రీట్ చేస్తారు. సో ఆ పీరియడ్ కి అతనికి ఇంక్రిమెంట్ కూడా డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ముఖ్యంగా ఇవి. తర్వాత మనకి FR9 లో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ లో ముఖ్యమైనది ఏంటంటే మంత్ గురించి. FR9-18 లో మంత్ గురించి ఉన్నది. అది మనం చాలా మంది తప్పు చేస్తున్నాము. సో FR9-18 లో మంత్ గురించి చెప్పారు. ఆ మంత్ ఏంటంటే మీకు క్యాలెండర్ మంత్. ఒకవేళ ఒక లీవ్ పీరియడ్ ఏదైనా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక పీరియడ్ ని క్యాల్కులేట్ చేసేటప్పుడు మంత్ అంటే క్యాలెండర్ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ క్యాలెండర్ మంత్ ఫుల్ గా తీసుకో. ఒకవేళ ఒక నెలలో ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి, ఒక ఎంప్లాయీ 1 January 2009 లీవ్ అప్లై చేశాడు, 50 రోజులు లీవ్ ఇవ్వమన్నప్పుడు లేకపోతే సో 50 రోజులు ఇవ్వమన్నప్పుడు అతనికి 50 రోజులు ఎట్లా వర్కౌట్ చేస్తాము? 1/1/2009 నుంచి 31/1/2001 ఫుల్ మంత్ ఉంది కాబట్టి 1 month తీసుకుంటాం. అంటే 31 రోజులు 1 month. తర్వాత 50 రోజులు లీవ్ అడిగాడు కాబట్టి 1/2/2009 నుంచి సో ఇక 19 రోజులు కాబట్టి 19/2/2009 వరకు 15 days వస్తాయి. సో అతను అప్లై చేసిన లీవ్ 1 month 19 days. అలా మనం క్యాల్కులేట్. అట్లా కాకుండా ఒకవేళ 1/1/2009 నుంచి 70 రోజులు లీవ్ అడిగాడు అనుకోండి, 70 రోజులు లీవ్ అడిగినప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలంటే 1/1/2009 to 28/2/2009. సో 2 months ఉంది ఇక్కడ. సో 2 months అంటే ఎంత? ఇక్కడ 31 రోజులు జనవరిలో, ఫిబ్రవరిలో 28 రోజులు. సో 59 డేస్. సో 59 డేస్ అయిపోయిన తర్వాత 1/3/2009 నుంచి 11 రోజులు రావాలి కాబట్టి 70 రోజులు అంటే సో 11/3/2009. సో మంత్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్
వీ హ్యావ్ టు క్యాల్కులేట్. తర్వాత డేస్ కూడా కొన్ని చోట్ల చాలా తప్పులు చేస్తున్నారు, ఇది కూడా మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పే ఫిక్సేషన్స్ ముఖ్యమైనది. మనకి ఎఫ్ఆర్ లో పే ఫిక్సేషన్స్ కూడా ఒక ముఖ్యమైన చాప్టరు. ఇందులో మనకి చాలా పే ఫిక్సేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఎఫ్ఆర్ 22A1, 22A2, 22A3, 22A4, 22B, 24, 26, 31-, 31A ఇవి ముఖ్యమైనవి. వీటి గురించి మనం చెప్పుకుందాం. సో ఎఫ్ఆర్ 22B అనేది మొట్టమొదటిసారిగా మనకి 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. 23/8/83 నుంచి అమలు చేశారు. 239 జీవోలో ఇది ఇష్యూ అయింది. సో తర్వాత ఏం చేశారంటే దీన్ని 25/12/1982 నుంచి అప్లికబుల్ చేస్తూ మానిటరీ బెనిఫిట్ మాత్రం 23/8/83 నుంచి ఇస్తున్నారు. సో ఈ ఎఫ్ఆర్ 22B అంటే బిగ్ బి 22B ఇది మొదట 83లో ఇంట్రడ్యూస్ చేశామని చెప్పాము. సో ఇందులో ఉన్నటువంటి కొన్ని క్లాజెస్ ఏంటో మనము ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఈ ఎఫ్ఆర్ 22B ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేది తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనం అతనికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది అనేది క్రైటీరియా చూసుకోవాలి. సో ప్రమోషన్ అనేది అతనికి 31/7/93 కి ముందు ప్రమోషన్ వచ్చినా లేదు 1/7/2003 తరువాత ప్రమోషన్ వచ్చినా కూడా అటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు స్పెషల్ గ్రేడ్ గాని SPP 1 స్కేల్ గాని డ్రా చేస్తున్నా కూడా వాళ్ళు 22Bకి ఎలిజిబుల్. అంటే 31/7/93 కి ముందు ప్రమోషన్ వచ్చిన వాళ్ళు, 1/7/2003 తర్వాత ప్రమోషన్ వచ్చిన వాళ్ళు స్పెషల్ గ్రేడ్ గాని SPP 1 గాని డ్రా చేస్తున్నా కూడా వాళ్ళకి ప్రమోషన్ వస్తే నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ ప్రమోషన్ వస్తే వాళ్ళు ఎఫ్ఆర్ 22Bకి ఎలిజిబుల్. కానీ ఈ మధ్య పీరియడ్ ఉంది కదా 1/8/93 అండ్ 36/2003 ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరైనా స్పెషల్ గ్రేడ్ గాని SPP 1 గాని తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎఫ్ఆర్ 22B వర్తించదు. వాళ్ళకి మాత్రం ఎఫ్ఆర్ 22A1 రెడ్ విత్ 31(2) మాత్రమే ఫిక్సేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. తర్వాత ఈ ఎఫ్ఆర్ 22B అప్లికబుల్ అయ్యే ఎంప్లాయీస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది అతను ప్రమోషన్ వచ్చేటువంటి 30 రోజుల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అతను 2 రకాలుగా ఇవ్వచ్చు. అతనికి ఏది బెనిఫిట్ అయితే అది ఇవ్వచ్చు. అంటే అతనికి మామూలుగా ఉన్నటువంటి ఇంక్రిమెంట్ డేట్ కి ఇవ్వచ్చు, లేదా ప్రమోషన్ వచ్చిన రోజు నుంచి ఆప్షన్ ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది అతనికి బెనిఫిట్ అయితే అది ఆప్షన్ ఇచ్చి అతను ఫిక్సేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఒక ఎంప్లాయీ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అతని సర్వీస్ మొత్తంలో అంటే ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి 1 సంవత్సరం లోపు ఒక్కసారి ఆప్షన్ రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎఫ్ఆర్ GOMS నంబర్ 102 డేటెడ్ 19/3/91 ప్రకారం. అంటే ఒకసారి ఆప్షన్ ఇచ్చారు, లేదు ఆప్షన్ ఇవ్వలేదు, ఆప్షన్ ఇచ్చారు, రాంగ్ ఆప్షన్ ఇచ్చారు, ఆప్షన్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేస్తారు, జనరల్ గా డ్రాయింగ్ ఆఫీసర్ గానీ హెడ్ ఆఫ్ ఆఫీసు డేట్ ఆఫ్ ప్రమోషన్ నుంచి ఫిక్సేషన్ చేస్తారు. అది రూలు. సో డేట్ ఆఫ్ ప్రమోషన్ నుంచి ఫిక్సేషన్ చేస్తారు. సో ఒకవేళ ఎవరైనా రాంగ్ ఆప్షన్ ఆప్షన్ ఇవ్వకపోయినా కూడా ఫిక్సేషన్ చేసినప్పుడు అది రాంగ్ అని తేలితే అప్పుడు ఆ ఎంప్లాయీ ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి 1 సంవత్సరం లోపు అతని ఆప్షన్ ని రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో అది కూడా ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి 1 సంవత్సరం లోపు రివైజ్ చేసుకోవాలి. అది ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత మళ్లీ చేసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉండదు. తర్వాత అయితే రీసెంట్ గా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 145 జీవో 19/5/2009 అంటే 3 days బ్యాక్ ఒక జీవో వచ్చింది. ఆ జీవోలో ఏం చెప్పారంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ ఆప్షన్ ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఫిక్సేషన్ చేసేవాళ్ళు. అది రూల్ 239 జీవోలో చెప్పింది. సో డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఫిక్సేషన్ చేసేవాళ్ళు కాబట్టి చాలా మంది ఎంప్లాయీస్ కి లాస్ ఉండేది. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే ఈ 145 జీవో 19/5/2009 పెట్టేసి ఇందులో ఒకవేళ ఆప్షన్ ఇవ్వకపోయినా కూడా ఆ డ్రాయింగ్ ఆఫీసర్ లేదా హెడ్ ఆఫ్ ది ఆఫీసు వాళ్లే అతనికి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ ఆప్షన్ కి ఫిక్సేషన్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్డర్స్ 19/5/2009 తర్వాత వచ్చే కేసులకు మాత్రమే వర్తిస్తుంది. ఆల్రెడీ ఉన్న సెటిల్ అయిన కేసులకి ఇది వర్తించదు. మనకి నోషనల్ గా ప్రమోషన్లు సీనియారిటీలు ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంక్రిమెంట్ డేట్ కూడా
మారిపోతూ ఉంటుంది. సో ఆ ఇంక్రిమెంట్ డేట్ మారిపోయినప్పుడు ఒకవేళ నోషనల్ గా ఒక 10-15 సంవత్సరాల తర్వాత రివైజ్ అయింది అనుకోండి, సీనియారిటీ తర్వాత ప్రమోషన్ అవి, సో అప్పుడు ఆ ఎంప్లాయీ ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు రెగ్యులర్ గా, కానీ మళ్ళీ నోషనల్ గా రివైజ్ అయింది కాబట్టి సో అప్పుడు అతను ఒకవేళ ఇంక్రిమెంట్ డేట్ మార్చుకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటే అటువంటి అప్పుడు కూడా అతను ఆప్షన్ మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఆ ఆర్డర్స్ వచ్చినటువంటి అంటే నోషనల్ గా ఫిక్సేషన్ చేస్తూ నోషనల్ ప్రమోషన్ లేకపోతే నోషనల్ ప్రమోషన్ ఇచ్చినటువంటి డేట్ కి 30 రోజుల్లోపు మళ్ళీ రివైజ్డ్ ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ ఫిక్సేషన్ రివైజ్ చేస్తారు. రీసెంట్ గా ఏమైందంటే ఫిబ్రవరి 2007 లో ఒక సర్క్యులర్ వచ్చింది, గవర్నమెంట్ సర్క్యులర్. అందులో ఏం చెప్పారంటే స్టెప్ అప్ కేసులు అంటే సీనియర్ డ్రాయింగ్ లెస్ పే దాన్ జూనియర్ అటువంటి కేసులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకవేళ ఆ కేసులు FR 22B వలన 17/2003 తర్వాత వచ్చినటువంటి కేసులుంటే అటువంటి కేసులు కన్సిడర్ చేయము అని మనకి 2620 సర్క్యులర్ మెమోలో డేటెడ్ 20/2/2007 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అంటే 22B 17/2003 తర్వాత 22B కూడా ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఎవరైనా సీనియర్ జూనియర్ కంటే తక్కువ డ్రా చేస్తుంటే అటువంటి కేసులు స్టెప్అప్ చేయడానికి అనుమతించరు. అట్లా కాకుండా వేరే కేసులు ఏవైనా ఉండి ఎవరైనా ఒక సీనియర్ జూనియర్ కంటే తక్కువ డ్రా చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళు మాత్రము స్టెప్అప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అయితే ఇది ఆ జూనియర్ ప్రమోషన్ వచ్చినటువంటి 5 సంవత్సరాల లోపు సీనియర్ అప్లికేషన్ పెట్టుకొని ఉండాలి. అది దాటితే అటువంటి కేసులు కూడా కన్సిడర్ చెయ్యరు. ఇది మనకి 54 సర్క్యులర్ మెమో నెంబర్ 54766 డేటెడ్ 12/3/2007 లో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి FR 22Bలో మనకి మామూలుగా పే స్కేల్స్ ఉంటాయి కదా, పే స్కేల్లో మాక్సిమం రీచ్ అయిపోయి అయిపోయిన తర్వాత మనకేమొస్తాయి, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. సో మాక్సిమం రీచ్ అయిపోయి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ మనకి ఇప్పుడు 2003 PRCలో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారు. అంతకుముందు PRC 3 ఇచ్చారు, 86 3 ఇచ్చారు, 92లో PRCలో 3 ఇచ్చారు, తర్వాత 99లో కూడా 3 ఇచ్చారు. కానీ మొన్న 2003 PRCలో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు. సో ఎవరైనా ఒక ఎంప్లాయీ మాక్సిమం రీచ్ అయ్యి తర్వాత అన్ని స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ కూడా డ్రా చేస్తూ తర్వాత ప్రమోషన్ వస్తే అటువంటి వాళ్లకు మాత్రం 22B వర్తించదు. వాళ్ళకి FR 22A1 రెడ్ విత్ 31(2) మాత్రమే ఫిక్సేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నెంబర్ 40/304 డేటెడ్ 16/1/2003లో చెప్పడం జరిగింది. తర్వాత అట్లా కాకుండా మాక్సిమం రీచ్ అయ్యి సమ్ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అంటే 5 కాకుండా 4 లేదా 3 ఎన్నో డ్రా చేస్తుంటే మాత్రం అటువంటి వాళ్ళకి మాత్రం FR 22B వర్తిస్తుంది. FR 22Bలో డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఆప్షన్ ఇచ్చిన ఎంప్లాయీకి తర్వాత ఇంక్రిమెంట్ 1 సంవత్సరం తర్వాత మాత్రమే వస్తుంది. అంటే మనకి ఇంక్రిమెంట్ డేట్ కి ఆప్షన్ ఇస్తే ఇంక్రిమెంట్ డేట్ ప్రొటెక్ట్ అవుతుంది, ఇంక్రిమెంట్ డేట్ ఏం మారదు. లోయర్ పోస్ట్ లో ఏ డేట్ ఇంక్రిమెంట్ ఉందో అదే డేట్ కి హయ్యర్ పోస్ట్ లో కూడా ఇంక్రిమెంట్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఆప్షన్ ఇస్తే మాత్రం ఆ ప్రమోషన్ కి ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఫిక్సేషన్ చేసిన తర్వాత అటువంటి ఎంప్లాయీకి నెక్స్ట్ ఇంక్రిమెంట్ 1 సంవత్సరం సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. స్పెషల్ పే ఇస్తున్నారు ఎవరికి, టైపిస్టులకి స్టెనోగ్రాఫర్లకి. సో టైపిస్టులు జూనియర్ స్టెనోగ్రాఫర్లు వీళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏంటంటే వితౌట్ కన్వర్షన్ యాజ్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ దే కెన్ ప్రమోట్ యాజ్ సీనియర్ అసిస్టెంట్స్. అంటే ఒక టైపిస్ట్ గాని ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్ గాని జూనియర్ అసిస్టెంట్ గా కన్వర్షన్ తీసుకోకుండా డైరెక్ట్ గా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ తీసుకున్నా, లేదు ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ సీనియర్ అసిస్టెంట్ గా కన్వర్షన్ తీసుకోకుండా సూపరింటెండెంట్ గా ప్రమోట్ అయినా అటువంటి వాళ్ళకి డ్రా చేసేటటువంటి స్పెషల్ పే ఉంటుంది కదా టైపిస్టులకి జూనియర్ అసిస్టెంట్లకి, వాళ్ళు ఆ డ్రా చేసేటువంటి స్పెషల్ పే ఫిక్సేషన్ లో 22B ఫిక్సేషన్ లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎప్పటి వరకు ఉన్న వాళ్ళకంటే 23/8/98 కి ముందు సర్వీస్ లో ఉండి వాళ్ళు డ్రా చేసేటటువంటి స్పెషల్ పే ప్రమోషన్ లో ఫిక్సేషన్ లో కలుపుకోవచ్చు. అట్లా కాకుండా 24/8/98 తర్వాత రిక్రూట్ అయ్యి వాళ్ళకి వాళ్ళు డ్రా చేసేటటువంటి స్పెషల్ పే 22B ఫిక్సేషన్ లో కలవదు. సో 22B ఫిక్సేషన్ సంబంధించి ఒక ఫిక్సేషన్ చూద్దాం.
Mr. A. Venkateswar Rao, audit officer, state audit, was drawing pay of 13,030 in the scale of 10,285, 24,200 with effect from 1/5/2007 and was promoted as Deputy Director, State Audit in the scale of 12,385, 27,500 on 31/8/2007. He opted to fix his pay from date of earning his increment in lower post and his pay was fixed as follows. So, ఈ వెంకటేశ్వరరావుకి ఆడిట్ ఆఫీస్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఫిక్సేషన్ ఎలా ఉందనేది ఇది చూద్దాం. ఇతను డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కి ఆప్షన్ ఇచ్చాడు. అతనికి లోయర్ పోస్ట్ లో ఇంక్రిమెంట్ 1/5/2007 కు ఉంది. సో ఆ రోజు అతను డ్రా చేసినటువంటి పే 13,070 రూపీస్ డ్రా 13,030 రూపీస్ డ్రా చేస్తున్నాడు. సో ప్రమోషన్ 31/8/2007 కు వచ్చింది. సో 31/8/2007 కు ప్రమోషన్ వచ్చినప్పుడు అతను డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటే మేలో వచ్చేటువంటి ఇంక్రిమెంట్ డేట్ కి ఆప్షన్ చేసుకున్నాడు. సో మే ఇంక్రిమెంట్ డేట్ కి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అప్పుడు అతను ఫిక్సేషన్ ఎలా చేస్తామంటే మొదట ఇంక్రిమెంట్ డేట్ కి ఆప్షన్ ఇచ్చినప్పుడు మొదట FR 22A1 కింద ఫిక్సేషన్ చేస్తాము. డైరెక్ట్ గా 22B చేయం. సో 22A1 ప్రకారం అంటే ఏంటంటే ఆ ప్రమోషన్ వచ్చే రోజుకున్నటువంటి పేకి ఒక ఇంక్రిమెంట్ యాడ్ చేసి 22A1 కింద ఫిక్సేషన్ చేస్తాము. సో 13,390 అంటే 360 రూపీస్ ఇంక్రిమెంట్ ఇచ్చి 13,390 ఫిక్స్ చేశాము. చేసిన తర్వాత అతనికి రెగ్యులర్ గా లోయర్ పోస్ట్ లో అంటే ఆడిట్ ఆఫీసర్ గా 1/5/2000 ప్రమోషన్ రాకుండా ఉంటే 1/5/2008 కి ఇంక్రిమెంట్ డ్యూ ఉంది. సో ఆ 1/5/2008 కి డ్యూ ఉన్నటువంటి ఇంక్రిమెంట్ నోషనల్ గా రిలీజ్ చేసి ఆ రోజు ఉన్న పేకి ఒక ఇంక్రిమెంట్ యాడ్ చేస్తాము. ఒక ఇంక్రిమెంట్ యాడ్ చేస్తే 13,750 నోషనల్ పే వస్తుంది. సో ఈ 13,750 కి నెక్స్ట్ అబోవ్ స్టేజ్. సో ఇప్పుడు మాస్టర్ స్కేల్ కాబట్టి జస్ట్ ఇంకో ఇంక్రిమెంట్ ఇచ్చేసి 14,175 ఇచ్చేసి ఫిక్సేషన్ చేస్తాము. ఇది FR 22B. ఇది డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆప్షన్ ఇస్తే. అట్లా కాకుండా ఒకవేళ ఈ ఎంప్లాయీ డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఆప్షన్ ఇస్తే ఎలా ఉంటుంది? సో డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఒకవేళ ఆప్షన్ ఇస్తే అతనికి ఏమవుతుంది 1/5/2007 కి ఇంక్రిమెంట్ ఉంది. సో 31/8/2007 ప్రమోషన్ వచ్చింది. సో 31/8/2007 ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఒకవేళ డేట్ ఆఫ్ ప్రమోషన్ ఆప్షన్ ఇస్తే సో ఆ రోజు ఉన్న పే 13,030కి 1 ఇంక్రిమెంట్ యాడ్ చేస్తాము. 1 ఇంక్రిమెంట్ యాడ్ చేస్తే 360 యాడ్ చేసి 13,390 ఫిక్స్ చేస్తాము నోషనల్ పే. సో నోషనల్ పేకి నెక్స్ట్ అబోవ్ స్టేజ్ 13,750. సో డేట్ ఆఫ్ ప్రమోషన్ ఆప్షన్ ఇస్తే ఆ రోజు ఉన్న పేకి ఒక ఇంక్రిమెంట్ యాడ్ చేసి నెక్స్ట్ అబోవ్ స్టేజ్ 13,750 ఫిక్స్ చేశాము FR 22B కింద. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? మనకి ప్రమోషన్ ఆప్షన్ ఇస్తే 1 ఇయర్ తర్వాత వస్తుంది. సో 1 ఇయర్ అంటే 1/8/2008 కి ఇంక్రిమెంట్ వస్తుంది. సో 1/8/2008 కి ఇంక్రిమెంట్ వస్తుంది. సో 14,175 ఫిక్స్ అవుతుంది FR 26 కింద. అయితే డేట్ ఆఫ్ ప్రమోషన్ బెనిఫిటా లేకపోతే ఇంక్రిమెంట్ బెనిఫిటా అనేది మన ఎంప్లాయీస్ చూసుకోవాలి. సో డేట్ ఆఫ్ ప్రమోషన్ బెనిఫిట్ ఇంక్రిమెంట్ బెనిఫిటా అంటే సో ఈ కేసులో ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఇతను డేట్ ఆఫ్ ప్రమోషన్ కి ఆప్షన్ ఇస్తే ఏమైంది? 2 ఇంక్రిమెంట్లు ఆగస్టులోనే వచ్చేసినాయి. సో ఆగస్టులో 2 ఇంక్రిమెంట్లు వచ్చినాయి. కానీ అతను డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ కి ఆప్షన్ ఇస్తే 1 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డ్యూ డేట్ ఉన్న రోజు 2 ఇంక్రిమెంట్లు వచ్చినాయి. సో ఇతనికి ప్రమోషన్ కి ఆప్షన్ ఇస్తే 8 నెలల 1 రోజు ముందు బెనిఫిట్ వచ్చింది. 8 నెలల 1 రోజు అతనికి 1 ఇంక్రిమెంట్ బెనిఫిట్ వచ్చింది. కానీ తర్వాత ఏం చూడాలి మనం? దానివల్ల ఏమవుతుంది? అతనికి 31/8 కి అంటే 8 ఆగస్ట్ కి మేలో ఉన్న ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్ట్ పోన్ అవుతుంది. సో అంటే 3 నెలల పోస్ట్ పోన్ అయింది. అతనికి ఆ ప్రమోషన్ వచ్చిన రోజు నుంచి ఎంత సర్వీస్ ఉందో చూసుకోవాలి. సో ప్రమోషన్ వచ్చిన రోజుకి 16 సంవత్సరాల సర్వీస్ ఉంది. సో 16 సంవత్సరాల సర్వీస్ ఉందంటే